వెల్కమ్ టు S10 న్యూస్. మనం అయితే భారత్ పెట్రోల్ బంక్ దగ్గర ఉన్నామండి. సో ఇక్కడైతే చూడొచ్చు చాలా మంది క్యూ లైన్లో ఉన్నారు. మనందరికీ తెలిసిందే ఇంధన కొరత 2 డేస్ నుంచి మరీ ఎక్కువగా ఉంది. ఆల్మోస్ట్ 3 డేస్ నుంచి ఈ ప్రాబ్లం అయితే ప్రజలు ఫేస్ చేస్తున్నారు. బట్ ఈ రోజు అయితే నో స్టాక్ బోర్డ్స్ అంటే ఎక్కడ పడితే అక్కడే ఉన్నాయి. సో దానికి భయపడి ప్రజలు వస్తున్నారు. కొంతమంది అయితే క్యానులు తీసుకుని వచ్చేస్తున్నారు. వాటి వల్ల కూడా మనకి యాక్చువల్గా దొరకట్లేదు పెట్రోల్ అని. పెట్రోల్ కొరత ఉంటుందేమో అని భయపడి కొంతమంది ముందే వచ్చి ఫుల్ ట్యాంకులు వేయించుకుంటున్నారు. దానివల్ల కూడా స్టాక్ దొరకట్లేదు అంటున్నారు. సో ఇక్కడైతే చాలామంది వెయిట్ చేస్తున్నారు. వారిలో కొంతమందితో అయినా మనం మాట్లాడదాము. అసలు ఎంతసేపటి నుంచి వెయిట్ చేస్తున్నారు, ఎక్కడి నుంచి వచ్చారు అని. ఎంతసేపు నుంచి వెయిట్ చేస్తున్నారు మీరు ఇక్కడ? హాఫ్ అన్ అవర్ నుంచి. సో ఎక్కడైనా నో స్టాక్ బోర్డ్స్ అన్ని చూసి వచ్చారా? డైరెక్ట్గా ఇక్కడికే వచ్చారా? డైరెక్ట్ ఇక్కడికే వచ్చి. సో ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు అనుకుంటున్నారు? ఇలా పెట్రోల్ కనుక ఒకవేళ ప్రాబ్లం ఇంకా ఎక్కువ అయితే చాలా ఇబ్బందులు పడుతుంది. సో గవర్నమెంట్కి ఏం చెప్తే బాగుంటుంది అంటే ఇప్పుడు మనం ఏంటి టిప్స్ వాడితే అంటే ఎలక్ట్రికల్ స్కూటర్స్ కానీ ఇలాంటివన్నీ వాడితే బెస్ట్ అనుకుంటున్నారా? అవునండి, బెస్ట్ ఫ్యూచర్లో ఎలక్ట్రిక్ స్కూటీ బెటర్. సో ఇప్పుడు ఇక్కడి నుంచి మీరు ఎక్కడికి వెళ్ళాలి? నుంచి ఇక్కడ కృష్ణారెడ్డిపేట వెళ్ళాలి. చాలా మంది. సార్ మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మేము పట్టణ నుంచి వచ్చాం మేడం. ఓకే, పటాన్ చెరువు నుంచి. ఎలాంటి ప్రాబ్లమ్స్ ఇంకా రావచ్చు ఇలాంటి పెట్రోల్ కొరతలు అవి ఎక్కువ అయితే? సో దీనికి ఏదైనా టిప్స్ ఉన్నాయా? మేడం ప్రభుత్వానికి ఏదైనా చెప్పాలనుకుంటున్నారా? ప్రభుత్వం తొందరగా కళ్ళు తెరిచి జనాలకు ఇబ్బంది లేకుండా చేస్తే మంచిగా అనిపిస్తుంది మేడం. ఓకే, అంటే ఏం చేస్తే బాగుంటుంది ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు? మొత్తం మెయిన్ రోడ్లు అన్ని బంద్ ఉన్నాయి మేడం. ఎక్కడ లేదు పెట్రోల్ బంక్. అన్ని బంకులు తిరిగి ఇక్కడికి వచ్చాము. ఇప్పుడు మాకు 1.5 అవుతుంది తిరగబట్టి. మొత్తం అన్ని బంకులు తిరిగి ఇక్కడికి వచ్చాం. 1.5 నుంచి తిరిగి ఇక్కడికి వచ్చారు. సో ప్రజలైతే చాలా ఇబ్బంది పడుతున్నారండి. 1.5 నుంచి తిరిగి ఇక్కడికి వచ్చామంటున్నారు. సార్ ఎక్కడి నుంచి వచ్చారు? వీరంగూడ నుంచి. ఇలాంటి ప్రాబ్లమ్స్కి ఏంటి సొల్యూషన్ అంటారు? ఓకే, ఇప్పుడైతే ఏదో 1.5 తర్వాత అయినా వెయిట్ చేస్తే దొరుకుతుంది. మరింత పెరిగే అవకాశం ఉందా ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏమైనా? పెట్రోల్ అందులో చాలా ముఖ్యమైనది. సో ఏంటంటారు, సొల్యూషన్ ఏదైనా ఉందా? ఏమైనా ఐడియా ఇవ్వగలుగుతారా? లాక్డౌన్ పెట్టడం. లాక్డౌన్ పెట్టాలా? సో అదే సొల్యూషనా? ఎలక్ట్రికల్ స్కూటర్స్ ఎలక్ట్రికల్ అవి వాడితే ఏమన్నా ప్రాబ్లంకి సొల్యూషన్ ఉంటుంది అని ఏమన్నా అంటారా? ఇంత బల్క్లో డూ యూ థింక్ సజెస్ట్ ఇంతమందికి ఒక్కసారిగా ఎలక్ట్రిక్ వెహికల్ సప్లై చేసేంత స్టీమ్ కూడా లేదు. ఆబ్వియస్లీ డెఫినెట్లీ మీకు లాక్డౌనే బెటర్.